నమస్కారం. ఒకప్పుడు రోమన్ సైనికులకు ఉప్పును జీతంగా ఇచ్చేవారంటే మీరు నమ్ముతారా? అసలు ఇంగ్లీష్ పదం శాలరీ పుట్టిందే అక్కడ్నుండి. ఒకప్పుడు అంతటి విలువైనదిగా భావించిన ఈ ఉప్పు ఈరోజు మన వంటగదుల్లో అత్యంత సాధారణమైన వస్తువుగా మారిపోయింది. ఈనాటి మన విశ్లేషణలో కణాల స్థాయి నుండి మొదలుపెట్టి వంటల కళ, అలాగే ప్రపంచ ప్రజారోగ్యం మరియు ఆధునిక పోషకాహార వాదనల వరకు ఉప్పు చేసే ఆసక్తికరమైన ప్రయాణాన్ని అన్వేషిద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీనిలోకి వెళ్దాం. ఈరోజు మనం చూడబోయే అంశాలు 5 భాగాలుగా ఉన్నాయి. ఎలక్ట్రోలైట్ల విజ్ఞానశాస్త్రం, ఉప్పు రకాలపై అవగాహన, వంటల్లో ఉప్పు వాడే కళ, అయోడిన్ ఆవిష్కరణ మరియు చివరగా సోడియంపై జరుగుతున్న ఆ పెద్ద చర్చ. మొదటి విభాగం: ఎలక్ట్రోలైట్ల విజ్ఞానశాస్త్రం. అసలు ఉప్పు అంటే ఏమిటో ముందుగా కణాల స్థాయిలో అర్థం చేసుకుందాం. రసాయనికంగా చూస్తే ఉప్పు అనగానేమిటి? అది సుమారు 40% సోడియం మరియు 60% క్లోరైడ్ల కలయిక. మరి జీవశాస్త్రపరంగా ఈ ఎలక్ట్రోలైట్లు మనకెందుకు అవసరం అంటారు? ఇవి మన కణాలలో విద్యుత్ తటస్థతను కాపాడతాయి. ముఖ్యంగా సోడియం అనేది మన కణాల చుట్టూ ఉండే ద్రవ పరిమాణాన్ని మూత్రపిండాల ద్వారా ఎలా ఖచ్చితంగా నియంత్రిస్తుందో తెలుసా? నరాల నుండి సంకేతాలు వెళ్లాలన్నా, కండరాల కదలాలన్నా ఇవి ఉండాల్సిందే. అయితే ఈ ఉప్పు సమతుల్యత దెబ్బతింటే మాత్రం శరీరంలో పరిస్థితులు చాలా తీవ్రంగా మారతాయి. సోడియం స్థాయిలో మరీ తగ్గిపోతే, అంటే హైపోనాట్రిమియా వస్తే తలనొప్పి, గందరగోళం, వికారం లాంటివి వస్తాయి. అదే స్థాయిలో మరీ పెరిగిపోయి హైపర్నాట్రిమియాకి దారితీస్తే ఏమాత్రం విశ్రాంతి లేకపోవడం, వేగంగా శ్వాస తీసుకోవడం, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలొస్తాయి. ఈ రెండు చివర్లు గమనిస్తే ప్రాణాపాయం రాకుండా మన శరీరం ఈ ఖనిజాన్ని ఎంత జాగ్రత్తగా నియంత్రిస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదూ? ఇక్కడే మనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతుంది. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న మాట, అసలు హిమాలయన్ పింక్ ఉప్పు నిజంగా మన సాధారణ టేబుల్ ఉప్పు కంటే ఆరోగ్యకరమైనదా? రెండవ విభాగం: ఉప్పు రకాలపై అవగాహన. సూపర్ మార్కెట్కి వెళితే మనకు రకరకాల ఉప్పు ప్యాకెట్లు కనిపిస్తుంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పరిమాణాన్ని బట్టి సోడియం స్థాయిలు ఎలా మారుతున్నాయో చూడండి. టేబుల్ సాల్ట్ మరియు పింక్ సాల్ట్లో సోడియం చాలా ఎక్కువగా ఉంటే, డైమండ్ క్రిస్టల్ కోషర్ సాల్ట్ లాంటి పెద్ద స్ఫటికాలను 1 టీ స్పూన్ తీసుకుంటే అందులో సోడియం శాతం సాధారణ ఉప్పు కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఉప్పు తయారైన భౌగోళిక ప్రాంతం దానికి రంగును, కొన్ని సూక్ష్మ ఖనిజాలను ఇస్తుంది. టేబుల్ సాల్ట్ని పూర్తిగా శుద్ధి చేస్తే సీ సాల్ట్ సూర్యరశ్మితో ఆవిరై తయారవుతుంది. ఇక పాకిస్తాన్లో తవ్వే హిమాలయన్ పింక్ సాల్ట్కి ఆ రంగు ఐరన్ ఆక్సైడ్ మరియు బంకమట్టి వల్ల వస్తుంది. ఇందులో 84 రకాల సూక్ష్మ ఖనిజాలు ఉన్న మాట వాస్తవమే అయినా, సాధారణ ఉప్పు కంటే ఇది అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వంటగదిలో మనం ఎక్కువగా వాడే ఈ రెండింటినీ ఒకసారి పోల్చి చూద్దాం. దట్టంగా సన్నగా ఉండే టేబుల్ సాల్ట్లో అయోడిన్ కలపడం వల్ల ఒక రకమైన లోహపు రుచొస్తుంది. కానీ డైమండ్ క్రిస్టల్ కోషర్ సాల్ట్ అలా కాదు. అది చాలా తేలిగ్గా ఉండి వంటలో సులభంగా కరిగిపోతుంది. అందుకే వంటలో ఏమాత్రం ఎక్కువైనా సర్దుబాటు చేసుకోగలిగే అవకాశం ఉండటం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద షెఫ్లందరూ కోషర్ సాల్టే అంతగా ఇష్టపడతారు. మూడవ విభాగం: వంటల్లో ఉప్పు వాడే కళ. ఇప్పుడు కాస్త రసాయన శాస్త్రాన్ని పక్కన పెట్టి మన రోజువారీ వంటకాలను అద్భుతంగా మార్చే ఫిజికల్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఉప్పునెప్పుడు కాస్త పైనుండి చల్లడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల అది వంటకం అంతటా ఒకేలా పడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, మాంసం వండేటప్పుడు అది మరింత మృదువుగా మారాలన్నా, రుచి పెరగాలన్నా వండటానికి కనీసం 15 నిమిషాల నుండి 1 రోజు ముందు ఉప్పు పట్టించుంచడం ఒక అద్భుతమైన పద్ధతి. మరి పొరపాటున వంటలో ఎప్పుడైనా ఉప్పు కాస్త ఎక్కువైతే పరిస్థితేంటి? భయపడకండి, దానికిక్కడ కొన్ని అద్భుతమైన చిట్కాలున్నాయి. కూరలో ఉప్పెక్కువైతే నిమ్మరసం లేదా వెనిగర్ లాంటి ఆమ్లాలు రుచిని బ్యాలెన్స్ చేస్తాయి. సూప్ లాంటి వాటిలో అయితే బంగాళదుంపలు వేయండి. ఆ స్టార్చ్ ఉప్పును లాగేసుకుంటుంది. ఇక పాస్తా లాంటి వాటికైతే కాస్త క్రీమ్ లేదా వెన్న కలిపితే ఇట్టే సరిపోతుంది. నాల్గవ విభాగం: అయోడిన్ ఆవిష్కరణ. ఒక్కసారి వంటగదిని దాటి బయటకు వచ్చి ప్రపంచ ప్రజారోగ్య చరిత్రను చూస్తే అనుకోకుండా సాధించిన ఒక గొప్ప విజయం మనకు కనిపిస్తుంది. గాయిటర్ లాంటి థైరాయిడ్ సమస్యలను, అలాగే ఎన్నో మేధోపరమైన లోపాలను నివారించడానికి ఉప్పుకు అతికొద్ది మొత్తంలో అయోడిన్ కలపడం 1922లో స్విట్జర్లాండ్లో మొదలైంది. ఆ తర్వాత నెమ్మదిగా ఇది విస్తరించి 90ల నాటికి ప్రపంచవ్యాప్తంగా అయోడిన్ లోపాన్ని నిర్మూలించాలనే ఒక బృహత్తర లక్ష్యంగా మారింది.
ఇక్కడ మనం ఆశ్చర్యపోవలసిన విషయం ఒకటుంది. 1 టన్ను ఉప్పుకు అయోడిన్ కలపాలంటే ఎంత పొటాషియం అయోడేట్ అవసరమో తెలుసా? కేవలం 57 గ్రాములు. దీనికి అయ్యే ఖర్చు $1 కన్నా తక్కువే. కనీసం కంటికి సరిగ్గా కనిపించని ఇంత చిన్న మార్పు ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యంలో ఎంతటి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందో ఆలోచించండి. 5వ విభాగం సోడియంపై పెద్ద చర్చ. ఇప్పుడు మనం ఆధునిక పోషకాహార విజ్ఞానంలో నడుస్తున్న ఒక అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన చర్చలకు వద్దాం. అసలు రోజుకి ఎంత సోడియం తీసుకోవాలి? వాస్తవానికి మన శరీరానికి రోజుకి సుమారు 500 మిల్లీగ్రాముల సోడియం మాత్రమే అవసరం. కానీ గణాంకాలను బట్టి చూస్తే సగటు అమెరికన్ రోజువారీ సోడియం వినియోగం ఏకంగా 3400 మిల్లీగ్రాములుగా ఉంది. అంటే మన శరీరానికి అవసరమైన దానికంటే చాలా రెట్లు ఎక్కువన్నమాట. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సోడియం అంతా మన వంటగదిలో వాడే ఉప్పు డబ్బా నుండి రావడం లేదు. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ మన శరీరంలోకి వెళ్లే సోడియంలో ఎక్కువ భాగం మనం బయట కొనుక్కునే బ్రెడ్, పిజ్జా, శాండ్విచ్లు, ప్రాసెస్ చేసిన మాంసాలు, సూప్లు, చిప్స్ లాంటి స్నాక్స్ నుండే వస్తోంది. ఇవే మన ఆహారంలో దాగి ఉన్న అస్సలైన సోడియం వనరులు. ఈ విషయంపై హార్వర్డ్ మరియు డాష్ డైట్ పరిశోధకులు ఏమంటున్నారో చూద్దాం. వారి వాదన ప్రకారం మనం సోడియం తీసుకోవడం తగ్గిస్తే రక్త పరిమాణం తగ్గి రక్తపోటు అదుపులో ఉంటుంది. తద్వారా గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుందని వారు చాలా స్పష్టంగా వివరిస్తున్నారు. కాని సింబియోస్ హెల్త్ వంటి సంస్థలు దీనికి పూర్తిగా భిన్నమైన వాదనను వినిపిస్తున్నాయి. వీరి ప్రకారం మన అనారోగ్యానికి అసలు కారణం ప్రాసెస్ చేయబడిన ఆహారమే తప్ప ఉప్పు ఎంతమాత్రం కాదు. పైగా అడ్రినల్ గ్రంథుల పనితీరుకు, డీహైడ్రేషన్ను నివారించడానికి, నరాల సంకేతాలు పంపడానికి ఉప్పు అత్యంత ఆవశ్యకమని వీరు నొక్కి చెబుతున్నారు. ఈ విశ్లేషణలో మనం ఏ పక్షం వహించకుండా కేవలం ఈ 2 భిన్నమైన వాదనలను అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నామని గమనించాలి. ఈ 2 వాదనల మధ్య అసలైన కీలకమైన విషయం మరొకటుంది. అదేంటంటే కేవలం సోడియం స్థాయిలను మాత్రమే చూడటం కాదు. సోడియం మరియు పొటాషియం మధ్య ఉన్న బ్యాలెన్స్ ముఖ్యం. అధిక సోడియం, తక్కువ పొటాషియం ఉండే ఆహారం తీసుకుంటే గుండెపోటు ప్రమాదం రెట్టింపవుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. అదే సమయంలో తాజా కూరగాయల నుండి వచ్చే పొటాషియం రక్తనాళాలను సడలించి రక్తపోటును తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. చూశారు కదా, కణాల స్థాయి నుండి వంటల టెక్నిక్స్ వరకు, అక్కడ్నుండి పోషకాహార విశ్లేషణల వరకు మనం ఉప్పు గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి ముగింపుగా ఒక ప్రశ్న: ఆధునిక ఆహారపు అలవాట్లలో నిజమైన విలన్ మన వంటగదిలోని ఆ చిన్న ఉప్పు డబ్బాలో ఉందా, లేక అందంగా ప్యాక్ చేసి వస్తున్న ప్రాసెస్డ్ ఫుడ్స్లో దాగి ఉన్న సోడియమా? మీరేమనుకుంటున్నారు? బహుశా మన ప్యాంట్రీలో ఉన్న ఆహార పదార్థాలను మరొక్కసారి నిశితంగా పరిశీలించుకోవలసిన సమయం ఆసన్నమైందేమో. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.